We are also thankful to Sri G. Kishan Reddy ji, Honorable Minister of Coal and Mines, Government of India. All of us here who are part and parcel of this program know him very well. He has been from childhood. He has been active in Sangh, Vidyarthi Parishad, and then in Bharatiya Janata Party. He has been in various roles of the party, and then he became member of Legislative Assembly here, from a constituency which is next door here. And then he became member of parliament from the Secunderabad constituency. Then he became Minister of State from Home Affairs. Then he became Minister for Culture, Northeast States. And then now is Minister for Coal and Mines. We are very thankful to you, Kishan Reddy ji, for gracing the occasion and part and parcel of this occasion. Now I request Sri G. Kishan Reddy ji to address the gathering here on this occasion of the inauguration of the Seva Bharati Dr. Hegdewar Blood Center. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి సేవా భారతి డాక్టర్ హెగ్డేవార్ బ్లడ్ సెంటర్ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ ప్రతాప్ సింగ్ శుక్లాజీ, వేదిక మీద ఉన్నటువంటి శ్రీమతి విజయభారతి గారు, నేషనల్ ఉమెన్ కమిషన్ చైర్మన్, అదేవిధంగా సుభాష్ రావు जी और सुनील जी, आदरणीय श्याम कुमार जी, डॉक्टर जी सतीश रेड्डी गारू, बी सुंदर रेड्डी गारू, దుర్గారెడ్డి జీ, మిగతా వచ్చినటువంటి ఇతర పెద్దలు, ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ఇతర అతిథులందరికీ పేరు పేరున నా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనకు తెలుసు, సేవా భారత్ ఆధ్వర్యంలో డాక్టర్ హెగ్డేవార్ బ్లడ్ సెంటర్ను ఈరోజు మనము ప్రారంభించుకోవడం జరిగింది. సంఘం తరఫున సేవాయి సంఘటన పేరుతో అనేక కార్యక్రమాలు సేవా భారత్ ఆధ్వర్యంలో మరి జరుగుతున్న విషయం మనకు తెలుసు. ఇప్పటి కూడా బస్తీలలో పోతున్నప్పుడు, ముఖ్యంగా స్లమ్స్లలో సేవాభారతి యొక్క ప్రభావము, సేవాభారతి చేసినటువంటి అనేక రకాల సామాజిక సేవా కార్యక్రమాల ప్రభావము బస్తీలలో, బస్తీ ప్రజల్లో ఉంది. ఆ కారణంగానే ఈరోజు బస్తీలలో సంఘం కానీ లేకపోతే జాతీయ భావజాలం కానీ అనేక బస్తీలలో మరి ఈ సేవా కార్యక్రమాల ద్వారానే మన బస్తీలో చేరుకోవడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. భారతదేశంలో ఏ మూలకు ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఈరోజు మనకు సంఘం తరఫున కానీ సేవా భారతి తరఫున కానీ అనేక సామాజిక కార్యక్రమాలు కొనసాగిస్తూ ఈరోజు ఏ రకమైనటువంటి మరి వెనుక ముందు చూడకుండా అన్ని రకాలుగా ముందుండి సేవ చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా విద్యలో కానీ వైద్యంలో కానీ మరి ఏ రకంగా మరి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారో, మరి అనేక బస్తీలలో ఈరోజు ట్యూషన్స్ చెప్పడం కానీ మరి అనేక రకాల ఇతర పేద ప్రజలు, బస్తీలో ఉన్నటువంటి పేద ప్రజలకు సంబంధించినటువంటి పిల్లలకు విద్యను అందిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి ఎక్కడైతే ఈరోజు మనము ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ ద్వారా హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ కేంద్రం నుంచి మనం యావత్ హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ నుంచి ఎవరు వచ్చి అడిగినా కూడా మనము ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ ద్వారా మనం ప్రజలకు ఉపయోగపడే విధంగా, కష్టాల్లో ఉన్నటువంటి వారికి వాళ్లకు ఆపరేషన్ చేసినప్పుడు కానీ ఇతరత్ర కానీ మనం ఈ రక్తదాన శిబిర కేంద్రము ఉపయోగపడుతుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, ముఖ్యంగా
ప్రజల జీవనంలో వస్తున్నటువంటి అనేక మార్పులు ఈరోజు రకరకాల డిసీజెస్ వస్తూ ఉన్నాయి, అనేక రకాల ప్రమాదాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. రోడ్లు చాలా నేషనల్ హైవేస్ చాలా బాగా కావడంతో చాలా వేగవంతంగా రోడ్లు మరి ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉంది. అదేవిధంగా కొంత ప్రమాదాలు కూడా అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి ఈ రకంగా జరిగినప్పుడు మనకి ఇమ్మీడియట్గా వచ్చేటువంటి ఛాలెంజ్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు, పేద ప్రజలు, మరి ఎవరికి పరిచయం లేనటువంటి వాళ్ళు ప్రమాదాలు జరిగినప్పుడు మరి హాస్పిటల్స్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా బ్లడ్ అనేటువంటిది అందుబాటులో ఉండదు. గతంలో కూడా సంఘ కార్యాలయం నుంచి ఒక డైరీ ఓపెన్ చేసి ఎవరికైనా ఈ రకంగా మనము మరి బ్లడ్ అవసరం ఉన్నప్పుడు వాళ్ళని వెంబడే పిలిపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ సమయంలో మరి రక్తదాతలు అందుబాటులో ఉన్నప్పుడు కూడా వాళ్ళు వచ్చే వరకు సమయము మరి సరిపోదు. ఆ రకంగా చాలా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. కానీ ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ ఓపెన్ కావడంతో మనము చాలా తక్కువ సమయంలో మరి ఆపరేషన్ చేయడానికి కానీ అత్యవసరమైనటువంటి ట్రీట్మెంట్ కానీ బ్లడ్ బ్యాంకులు ఉపయోగపడతాయి. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఇతర నగరాలతో పోల్చి చూసినట్లయితే హైదరాబాద్ నగరంలో బ్లడ్ బ్యాంక్స్ చాలా తక్కువ ఉన్నాయి. దీన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఈ లోటును గుర్తించే ఈరోజు సేవా భారత్ ఆధ్వర్యంలో ఈరోజు మనం బ్లడ్ బ్యాంకును ప్రారంభించుకోవడము చాలా సంతోషము. ముఖ్యంగా ఇటీవల కాలంలో హెల్త్ మీద ప్రజల్లో కాన్షియస్ పెరిగింది. నేను ఇప్పుడే ఒక పార్కులో ఓపెన్ జిమ్ ఓపెన్ చేసి వస్తున్నాను. ఈరోజు ప్రజల్లో ఆరోగ్యం పట్ల ఈరోజు పెరుగుతూ ఉన్నది. గతంలో పార్కులలో మనం చూస్తే సీనియర్ సిటిజన్స్, ఏ పని లేనటువంటి వాళ్ళు, మరి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు మాత్రమే వాకింగ్ వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు పరిస్థితి మారింది. ఎక్కడ కూడా ప్లేస్ సరిపోవడం లేదు. యూత్, పిల్లలు, అమ్మాయిలు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని మరి కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు దానికి సంబంధించినటువంటి మరి మెడికల్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. పెంచేటువంటి ప్రయత్నంలో మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ముందుకొచ్చి పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు ఆయుష్మాన్ భారత్ పేరు మీద కానీ మరి ప్రతి పేదవాళ్ళందరికీ తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా 5 లక్షల రూపాయల ఉచిత వైద్యం అందించేటువంటి కార్యక్రమం కూడా మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇతర దేశాలకు ఎవరైతే పేద విద్యార్థులు చదువుకోవడానికి వెళ్తారో వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ కూడా మన దేశంలోనే వాళ్ళకు మరి చదువుకునేటువంటి అవకాశం కల్పించాలనే దృక్పథంతో మెడికల్ కాలేజీలు పెంచడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పీజీ సీట్స్ పెంచడం జరుగుతూ ఉన్నది. కాబట్టి బస్తీ దవాఖానాలు, హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని బస్తీ దవాఖానాలకు సంబంధించినటువంటి 90% నిధులు ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తూ ఉంది. అనేక రకాల ఈరోజు అమ్మాయిలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక నెల రోజుల పాటు జరుగుతుంది. అమ్మాయిలందరికీ క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తగా మొదటిసారి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. ఈ రకంగా అనేక కార్యక్రమాలు మరి వైద్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు, అనేక రకాల ట్రస్ట్కి సంబంధించిన హాస్పిటల్స్ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాయి. ఇంకా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన దేశంలో మనకు తెలుసు వైద్యము, విద్య రెండు అందరికీ అందుబాటులో ఉండాలి. ప్రపంచంలో అత్యధికమైనటువంటి జనాభా మన దేశం. పేద ప్రజలు ఎక్కువగా ఉంటారు, ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు 60% మంది. కాబట్టి ఇంకా మనము విద్య, వైద్యం పట్ల దృష్టిని కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఒక్కటే అన్నీ చేయలేదు. ప్రభుత్వం ఒక్కటే అన్నీ కల్పించాలంటే కష్టం. కాబట్టి మరి సేవా భారతి లాంటి సంస్థలు కానీ, అనేక సామాజిక సంస్థలు కానీ ముందుకొచ్చి అందరం బాధ్యత తీసుకొని పేద ప్రజలకు వైద్యము, విద్య అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో ఈరోజు మరి మన యొక్క సేవా భారత్ ఆధ్వర్యంలో మరి 100 సంవత్సరాలు మనము సంఘ కార్యక్రమం ప్రారంభించుకొని ఈరోజు ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. ఆ సందర్భంగా సంఘాన్ని స్థాపించినటువంటి పరమ పూజనీయ హెగ్డే వారి పేరు మీద ఈరోజు ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోవడము చాలా సంతోషము. కాబట్టి ఆ రకమైనటువంటి కార్యక్రమం ద్వారా ఈరోజు మన హైదరాబాద్ నగరకు, తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి బ్లడ్ బ్యాంక్ అందుబాటులో రావడము నేను మనస్ఫూర్తిగా దీనికి సహకరించినటువంటి పెద్దలందరికీ, ఎవరైతే సేవాభారతి పదాధికారులకే కాకుండా దీనికి సహకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా తరఫున, హైదరాబాద్ నగరం, తెలంగాణ ప్రజల తరఫున కూడా వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. धन्यवाद
Kishan Reddy ji.